ఏంటి అంకుల్ బోర్డు చూసాము ఇల్లు కిరాయికి ఇస్తా అని. మీరేంటి అదే మీరేంటి అని అడుగుతున్నా. ఇద్దరిది వేరే వేరే సార్. అయితే అసలు ఇవ్వం, ఇక మీరు వెళ్ళొచ్చు. సార్ ఆటో కావాలా? రాజీవ్ గాంధీ పార్క్. ఇల్లు అడిగారు కదా, ఇచ్చారా? లేదు. అయినా నీకెట్లేరుకా? ఆటో డ్రైవర్కి తెలియని ఏముండదు గురు. విజయవాడ కొత్తగా ఎవరు వచ్చినా ముందు మా ఆటో డ్రైవర్లకే తెలుస్తుంది. గురు, ఈ సిటీలో ఇల్లు దొరకాలంటే కులమైన ఉండాలి, డబ్బైనా ఉండాలి. నన్ను నమ్మండి. ఈరోజు రాత్రికి మా ఇంటికి రండి. నచ్చితే కంటిన్యూ అవ్వండి. మీ అవస్థ చూడలేక మీకు సహాయం చేద్దామని వచ్చాను. వెళ్దామా శివ? రండి, ఇది మా ఇల్లు. పక్కన బాత్రూమ్, ఇది బెడ్రూమ్. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి అన్నం తీసుకొస్తాను. కూర్చోండి. మీరేమైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? నేనేమో కబడ్డీ నేర్పిస్తాను, తనేమో గదే టీచర్ ఉద్యోగం చేస్తుంది. నాకు తెలిసిన ఒక స్కూల్ ఉంది, తీసుకెళ్తాను. నైట్ అంతా ఆటో రౌండ్ వేసి పొద్దున్నే వచ్చి తీసుకెళ్తాను. ఓకే, తిని పనుకోండి హ్యాపీగా. ఓకే, బాయ్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి హెడ్ మాస్టర్తో మాట్లాడొస్తాను. ఓకే. గురు, కొత్త సరుకు వచ్చింది. కాలేజ్ అమ్మాయి. నైట్ అయితే 1,00,000, గంట అయితే 10,000. వాడు ఆటో అన్న కాదు, బోకర్ అన్న. వీడియోలో తాడు రైడింగ్ జరిగినప్పుడు సేఫ్టీగా ఉండటానికి లైసెన్స్. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకోరు. మేము కాసంది పెళ్లి చేసుకుని వచ్చినాం. ఆటో అన్న మా ఆయనకి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్ళాడు. సినిమా కథలు ఎందుకు కానీ ఇది వాడన్నా వద్దా? అయ్యో, ఎవరమ్మా? ఏమైంది? లే లే.
నిన్నెక్కడో చూశాను రా. హేయ్ దాన్ని వదిలేయి, ఆ పీసు నాది. రేయ్ నువ్వు దుర్గారావే కదూ? ఆ శంకర్ నారాయణ రౌడీ షీటర్ తో తిరిగేవాడివి నువ్వే కదూ? తెలుసు కదా, నన్ను వదులు. వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? నా సంగతి నీకు తెలియదు. నీ సంగతి ఏంట్రా తెలిసేది? పోతావా పోవా? ఏమైందమ్మా? ఎవరు నువ్వు? I miss you, Ra. సారీ పారు, నేను ఇంకా వదిలి ఎక్కడికి వెళ్ళాను. శివ, తన పేరు సరోజ. తనే లేకుంటే మన ఇద్దరం ఇలా కలిసిటోలం కాదురా. థ్యాంక్స్ అండి. పర్లేదు బాబు, మీకు అభ్యంతరం లేదనుకుంటే నాతో పాటు ఉంటారా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆటో డ్రైవర్ చేసినట్టు నేను చేస్తానా? లేలే, అలాంటిదేం లేదు. మరి నాతో పాటు ఉండండి. ఓకేనా శివ? ఇదే నా ఇల్లు. ఎన్ని రోజులు కావాలైనా ఉండొచ్చు. ఇక్కడ అందరూ నన్ను సరోజ అంటారు. నా పేరు వేరే ఉంది. నేను మగాడిగా పుట్టినా నాలోని లక్షణాలు నన్ను ఆడదాన్ని చేశాయి. అంతా ఈశ్వరుడి దయ. ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి, పొద్దున్నే పక్క పోర్షన్ చూపిస్తాను. నేను వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటా. సైజ్ పెట్టినావా లేదా? ఏదో సర్ప్రైజ్ అన్నావు. శివ, మా కాంట్రాక్టర్ వాడుకోమని సెల్ ఇచ్చిండు. నంబర్ కూడా అతనే ఇచ్చిండు. బాగుంది కదా?